బ్లాక్ చిప్ వ్యవహారం రోజుకు రాజుకుంటోంది. ధార్మిక హిందూ సంఘాలు టిటిడి బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యుల వ్యవహారంపై మండిపడుతున్నారు. పాలక మండలిలో అన్య మతస్థులకు చోటు ఎలా కల్పిస్తారని అర్చక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టిటిడి బోర్డు సభ్యుడు దర్శన్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బోర్డులో ప్రక్షాళన జరగాలంటున్న కడప జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు విజయ భట్టర్తో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడైనటువంటి దర్శన్ వ్యవహారంలో ఇంకా వివాదం కొనసాగుతోంది. తన భార్య కుమారుడు ఏదైతే చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఫోటోలు బహిర్గతం కావడంతో దీనిపైన మొత్తం కలకలం లేపుతోంది. మొత్తానికి టీటీడీ యొక్క ప్రతిష్టను మసకబారే విధంగా చర్యలు ఉన్నాయంటూ తర్వాత ఆ సభ్యులు వ్యవహరించడం పైన ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ధార్మిక సంస్థల నుంచి కావచ్చు, తర్వాత అర్చకులు కానీ మిగతాలంతా కూడా తమ నిరసనను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కడప జిల్లా అర్చక సంఘం సంబంధించిన విజయ భట్టర్ మనతో ఉన్నారు. స్వామి, చెప్పండి, ఏదైతే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రత్యేకత ఉంది, ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం ఉంది, అట్లాంటి టీటీడీలో అన్యమతస్థులు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఆ మేరకు ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ కూడా వారిని తొలగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీటీడీ బోర్డు మెంబరే దర్శన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు చర్చిలో పాల్గొన్న ఎలా చూస్తారు మీరు? ఒక తిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యులైనటువంటి దర్శన్ గారు మన అన్యమతస్తులైనటువంటి చర్చిల్లో వెళ్ళి ప్రార్థన చేయడం అనేది మనకి ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని మీద చాలామంది వారి వ్యక్తిగత అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తూ హిందూ ధార్మిక వ్యవస్థలో సనాతన ధర్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా గొప్ప స్థానంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కానివ్వండి, పూర్తి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి యొక్క మనం పరిశీలిస్తే జీవోను ఆ దేవాలయ హిందూ ధార్మిక వ్యవస్థలో అన్యమతస్థులు ఎవరున్నా కూడా పూర్తి దాన్ని ప్రక్షాళన చేసి హిందూ ధార్మికతో పూర్తి ధర్మబద్ధంగా కంకణబద్ధుడైనటువంటి వాడు నిజమైన భగవంతునికి సేవకుడైనటువంటి వ్యక్తిని నియమించాలని మనకు ఆ ప్రభుత్వాలు కూడా జీవో ఇచ్చాయి. దాని అనుగుణంగా జరుగుతున్నాయి. కానీ నిన్నటి జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారం చూస్తే కనుక దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక నిర్ధారణ కమిటీని వేసి ఈ విధమైనటువంటి ఏదైనా జరిగి ఉంటే దీన్ని రూపుమాపాల్సినటువంటి ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉందని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. అందులో మేము కూడా ఇది బాధపడుతున్నాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ధార్మిక పెద్ద వ్యవస్థ, ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి దేవాలయ వ్యవస్థ. అటువంటి దాంట్లో ఒక వ్యక్తిని తీసుకునేటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా పూర్తిగా సాధ్యాలన్నీ కూడా పూర్తిగా అక్కడ ఉండేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని కొత్త పరిగణలో పరిశీలించిన తర్వాత దీనికి అర్హుడా కాదా అనేటువంటిది నిర్దేశించుకొని మామూలుగా చేస్తారు. ఎవరికైనా కూడా వీరి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వీరి మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, వీరు నిజమైన ధార్మిక భక్తుడా కాదా, ధార్మిక వస్తువులు ఉన్నారు, అటువంటి వాళ్ళని నియమించాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా యోచిస్తోంది కూడా. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిమాణాలు చూస్తే కనుక నిజంగా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. కానీ వెంటనే నాకు తెలిసినంత వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి తగిన ప్రక్షాళన చేస్తుందని మేము అనుకుంటున్నాము. ఇటువంటి పురాతన కాకుండానే గట్టిగా ఈ మధ్యలో మనం చూస్తున్నాం. తిరుమల దేవస్థానం ఐక్యమైనటువంటి మార్పులు ప్రక్షాళన కూడా మనం చూసాం. అన్యమతస్తులను కూడా చాలామంది తొలగించేసి పూర్తిగా హిందూ ధార్మిక వ్యవస్థలో ఎవరైతే హిందూ ధర్మబద్ధంగా అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవడం జరిగింది. అన్యమతస్తులు తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం ఇది చాలా గొప్ప విషయం. కానీ ఇటువంటి పరిమాణాలు ఇంకా కొన్ని సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి వీటి కూడా పునరావృతం కాకుండా తిరుమల దేవస్థానం మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశాన్ని మన హిందూ సమాజానికి అయితే వ్యక్తపరచాల్సిన అవసరం అయితే ఉందని తెలుపుతూ, ఇంకా మీదట ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా ఎవరైనా ధార్మిక వ్యవస్థలో తీసుకోవాలంటే వారి యొక్క పూర్వాపరాలని కూడా పూర్తి పరిశీలించిన తర్వాత వారొకరే కాదండి, వారి కుటుంబంలోని ఎవరైనా కూడా ఆ హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళని అయితేనే మనం తీసుకోవాలి. అలా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులను ఎవరో బంధువులు వచ్చిన ఆయన కొడుకో పెద్దనాన్న కొడుకులో వెళ్తున్నారు, మాకు సంబంధం లేదంటే అది తప్పండి. ఎవరైనా కూడా ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ కుటుంబంలో ఎవరు కూడా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న వ్యక్తులకే మీరు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బోర్డులో అవసరం ఉందని మేము తెలుపుతూ, ఇటువంటి పురాతనం కాకుండా బోర్డు యొక్క ధర్మకర్త మండలి వాళ్ళు కానివ్వండి, కార్యనిర్వహాధికారి కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇటువంటి ఇంకా కూడా ప్రక్షాళన చేసేటువంటి దశగా ముందుకు వెళ్తున్నారని మేము ఆశిస్తున్నామండి. ఇది ఏదైతే టీటీడీ బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి వివాదం వెలుగు చూస్తుందో గతంలో జరిగినటువంటి అంశాలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఎవరైనా సభ్యుల్ని తీసుకునే ముందు పూర్తిగా అతని కుటుంబమే కాకుండా మొత్తం కుటుంబంలోని ఇతర సభ్యుల వ్యవహార శైలి, తర్వాత వారు ఏ మతాన్ని స్వీకరిస్తున్నారు, ఏ మతాన్ని ఆచరిస్తున్నారు విషయాలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే బోర్డుకు ఎంపిక చేయాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత మొత్తం టీటీడీలో జరిగినటువంటి ఈ వ్యవహారం మీద ప్రభుత్వం కానీ అటు టీటీడీ అధికారులు కానీ సత్వరం చర్యలు తీసుకోవాలని విజయ భట్టర్ స్వామి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, కడప.